నమస్కారం. గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం అందించడానికి భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు, దైవజ్ఞ పొన్నులూరి శ్రీనివాస్ గార్గేయ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. ముందుగా మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. పార్వతి గారు వైజాగ్ నుంచి. నమస్కారం అండి పార్వతి గారు. మీ సమస్య ఏంటండి? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/5/1991. పుట్టిన టైం చెప్పండి. మరొకసారి చెప్పండి టైం. 10:40 రాత్రి శుక్రవారం. 10:40. అవునండి. 17/5/1991. అవునండి. ఓకే ఓకే, ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్కారం అమ్మా పార్వతి గారు, చెప్పండి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి ఎంటెక్ చేసాడండి, బాబు జాబ్ ఎప్పుడు వస్తుందో కనుక్కున్నాం. ఓకే ఓకే ఓకే, ఇంతకీ నక్షత్రం పునరుస్ చూస్తున్నారా, ఆరుద్ర చూస్తున్నారా? పునరుస్ ఒకటో పాదం అండి. సంతోషం. ఓకే, ఇబ్బంది లేదు. ఇంకా పునరుస్ నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకులు అనుకూలమైన పరిస్థితులు అటు విద్యాస్థానంలోనూ రాబోయేటువంటి రోజుల్లో ఒక భవిష్య స్థితిగతుల్ని పెంపొందించడానికి అనుకూలమైనటువంటి అవకాశాలన్నీ కూడా రాబోతున్నాయి మా పార్వతి గారు. అయితే సోమవారం, బుధవారం ఈ 2 రోజులకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన రోజులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అయితే ఉద్యోగ విషయంలో కానీ లేక ఏదైనా ఒక డెవలప్మెంట్ అనేది ప్రారంభం కావాలంటే 8 మాసాలు వెయిట్ చేయాలి. రేపు ఆగస్టు నుంచి 8 మాసాలు వెయిట్ చేయండి. 8 మాసాల తర్వాత నుంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అయితే భవిష్య కాలంలో కొంత వివాహ సంబంధమైనటువంటి అంశాల మీద దృష్టి ఉంచేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. అన్నీ అనుకూలంగానే పరిస్థితులు వస్తాయనేటువంటి భావంతోనే ఉండండి, ధైర్యంగా ఉండండి. ఓకే సిద్ధాంత్ గారు, మరో కాలర్ ఉన్నారు. భారతి కోదాడ్ నుంచి. నమస్కారం అండి భారతి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 27/9/96. ఓకే, పుట్టిన టైం చెప్పండి. ఉదయం 12:20. ఉదయం 12:20. అవునండి. 27/9/1996. అవునండి. మీ సమస్య ఏంటి భారతి గారు? అదే మొన్న కాల్ చేశానండి, గ్రానైట్ బిజినెస్ పెడతాం, ఎట్లా ఉంటుంది, బాగుంటుందో. ఓకే, సిద్ధాంతి గారితో మాట్లాడండి. అమ్మా నేను మొన్న చెప్పాను అనుకుంటాను కదా, మీరు వెళ్ళలేదా? వెళ్ళలేదండి, మా టీవీ రాలేదండి. టీవీ రాలేదు. ఓకే ఓకే. అవునండి. ఇక్కడ గ్రానైట్ వ్యాపారము అనేటువంటిది చేయటానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అది పూర్తి స్థాయిలో మనసు కొంత కేంద్రీకరించి మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత మళ్ళా మనసు డివైట్ అయిపోయి, మీరు టీవీకి ఇలా పెడితే కష్టం అమ్మా, చెప్పడం కూడా కష్టం, అందుకే కట్ అయిపోయింది లైన్ కూడా. వీలైనంత వరకు కట్ అయిపోతుంది. మన నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోవడం ప్రయత్నం చేద్దాం. సప్తసూర్య మహాయాగాల్లో జూలై 31వ తేదీ నవ్యాంధ్రలో ఈ నెల 31వ తేదీ జరుగుతుంది కనుక ఆ నవ్యాంధ్ర అంటే ముఖ్యంగా విజయవాడ, గుంటూరు అనేటువంటి ఆలోచనలతో ఉంటారు ప్రేక్షకులు. చాలామంది ఏంటంటే మీరు టీవీ దగ్గరికి వచ్చినందువల్ల మాకు చెప్పడానికి ఇబ్బంది అంటూ ఏమీ లేదు, కానీ మేము కన్ఫ్యూజ్ అయిపోతాం. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటారో అవన్నీ కూడా మాకు వినపడి మేము డిస్టర్బ్ అయిపోతాం. మేము డిస్టర్బ్ ఏం చెప్పాలని కూడా చెప్పలేక దాటేసే ధోరణిలో కట్ చేస్తే రెండవసారి చేయరు, అంతే తప్ప మీ మీద కోపంతో ఉండి చేసేటువంటి కాదమ్మా. పోయినసారి కూడా మీరు ఇలాగే చేశారు, అదే పని ఇదే ఇప్పుడు కూడా చేశారు. మరి ఒకసారి ఇలా చేసి రెండోసారి ఇలా చేస్తే సమయం వృధా అయిపోతుంది, మాకు బాధ. కనుక ప్రేక్షకులు ఎప్పుడు కూడా టీవీ వాల్యూమ్ తగ్గించండి, వినటానికి ప్రయత్నం చేయండి, లేదా వెంటనే మా ఫోన్ పెట్టేసేసి టీవీ వాల్యూమ్ పెంచుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మా మాటలు ఎంత పెద్దగా వినపడుతున్నాయంటే ఇక్కడ కర్ణ కఠోరంగా మా మాటలు మీరు మాట్లాడేటువంటి ఫోన్లో మా మాటలు వచ్చి ఈటీవీ ద్వారా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, చాలా డిస్టర్బ్ అవుతాయమ్మా. భారతి గారు, వ్యాపారం కాకుండా మంచి వ్యాపారం చేసుకోవాలంటే మంచి నిర్ణయాలతో ముందుకు పోండి. జ్యోతిష్యులు మాత్రం దూరంగా ఉంచి మీ నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వండి. టీవీలు పెంచుకుంటూ వింటూ కూర్చోండి. దయచేసి కాల్ చేసే ప్రతి ఒక్కరు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకున్నట్లయితే సిద్ధాంతి గారు చెప్పే ప్రతి మాట మీకు అర్థమవుతుంది. ఓకే సిద్ధాంతి గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. మాధవి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి మాధవి గారు.
నమస్కారం అండి. నేను హైదరాబాద్ రామ్నగర్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, టైం చెప్పండి. 16th 10th మంత్ అండి. 10th month 1993. 1993. టైం చెప్పండి. సమయము 15 నైట్ 2:45 అంటే 16వ తేదీ. 2:45. ఓకే, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ 16/10/1993. అవునండి. అసలు సమస్య ఏంటి మాధవ్ గారు? ఏం లేదండి, బాబు ఉద్యోగము విద్య ఎలా ఉంది? ఓకే ఓకే అమ్మా మాధవి గారు, ఇక నక్షత్రం చిత్తా నక్షత్రం చూస్తున్నారా, వేరే నక్షత్రం చూస్తున్నారా? చిత్తానేనండి. ఓకే, చిత్తా నక్షత్రం ఏది? కన్యరాశి చూస్తున్నారా, తులారాశి చూస్తున్నారా? కన్యా రాశి అండి. అంటే రాత్రి ఒకసారి సమయం మీరు చెప్పగలరా మళ్ళా? 2:45 ఉదయం. 15 నైట్ 2:45 అంటే తెల్లవారుజామున 16వ తేదీ. అయితే మీరు కన్యారాశి చూడకుండా తులారాశి చూసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇకపోతే ముఖ్యంగా అనుకూలమైన పరిస్థితులు అటు విద్యాస్థానం కావచ్చు, లేక ఉద్యోగ స్థానం కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, లేక భవిష్యత్తులో కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళటానికి అవకాశాలను గురించి ఆలోచన చేయడానికి కూడా మంచి స్థితిగతులు 2017 ఆగస్టు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 2017 ఆగస్టు నుంచి ప్రారంభమవుతాయి కనుక ప్రత్యేకమైనటువంటి దీనికి పరిహారాలు అంటూ ఏం అవసరం లేదమ్మా. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి డెవలప్మెంట్స్ అనేవి పూర్తి స్థాయిలో అనుకూలంగా వస్తాయి. మీరు కొంతవరకు మీ ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడానికి మీరు మాత్రం ప్రయత్నం చేయండి. ఓకే సిద్ధాంత్ గారు, మరో కాలర్ ఉన్నారు. వెంకటరత్నం గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి చెప్పండి? మా బాబు గురించి అండి. మా బాబు పేరు అనిల్ చంద్ర. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సమయం చెప్పండి. 1998 అండి. 1998. ఓకే, మే నెల 5వ తారీఖు. ఓకే, టైం చెప్పండి. టైము నైట్ 9:32 కండి. ఓకే, ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు తల్లి? బాబు గురించి, చదువు గురించి, అది ఫ్యూచర్ ఎలా ఉంటది తెలుసుకుందామనండి. ఓకే ఓకే, ఇంతకు నక్షత్రం పుబ్బ చూస్తున్నారా, మక్క చూస్తున్నారా? విశాఖ నక్షత్రం. విశాఖ చూస్తున్నారు. సరే చూడండి. సరే, ఇంకా అనుకూలమైన పరిస్థితులు రావటానికి, డెవలప్మెంట్స్ వెళ్ళటానికి, ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా స్థితిగతులు ఒక స్థాయిలో అందించడానికి సమయం అనేది చాలా సమయం పడుతుంది. అంటే దాదాపు 14 మాసాల సమయం అంటూ పడుతుంది. సోమవారం అనుకూలమైన రోజు కాదు, సోమవారం తప్పించి మిగతా రోజులకి ప్రాధాన్యత ఇవ్వండి. 14 మాసాల సమయం పడుతుంది. అంటే 1 సంవత్సరం 2 నెలలు. ఆ 14 మాసాల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి తల్లి. ఓకే సిద్ధాంత్ గారు, మరో కాలర్ ఉన్నారు. లక్ష్మి గారు జనగాం నుంచి. నమస్కారం లక్ష్మి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 30 అక్టోబర్ 1984. 1984. అవునండి. ఓకే, పుట్టిన 7:20. సాయంకాలమా ఉదయమా? 11:20 మధ్యాహ్నం. 30 అక్టోబర్ 1984. అవునండి. అసలు సమస్య ఏంటి లక్ష్మి గారు? నాకు జాబ్ గురించి కావాలండి. ఓకే, చెప్పండి అమ్మా. జాబ్ గురించి కావాలండి. గవర్నమెంట్ జాబ్ ఉందా అసలు, లేదా లేదంటే ప్రైవేట్ జాబ్ అయినా చేసుకోగలుగుతానా? మీరు ఈ కార్యక్రమాలు ఎంతకాలం చూస్తున్నారమ్మా? నేను చెప్పే కార్యక్రమాలని యోగి ఛానల్ కానీ లేక స్టూడియోలో చెప్పేటువంటి గార్గింగ్ కార్యక్రమాలని ఇటీవల మాత్రమే ప్రోగ్రామ్ ని ఈ మధ్యనే చూస్తున్నా కానీ భక్తి టీవీలో మేము రైట్. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా, ప్రైవేటు ఉద్యోగం వస్తుందా నేను చెప్పలేననే సంగతి కొన్ని వందల వేల సార్లు చెప్పా. అలాగే డాక్టర్ల దగ్గర విషయాలు కూడా కొన్ని ఆరోగ్య సంబంధమైన విషయాలు డాక్టర్లను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాను తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా రావా అని దయచేసి నన్ను అడగవద్దని ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఆ సమయానికి మీరు వంటింట్లో ఉండవచ్చు. ఎనీహౌ ఏమ్మా, వేరే ప్రైవేట్ జాబ్ కైనా పోగలనా? సరే, ఏదైనా సరే ఒక ఉద్యోగం అంటూ ఉందా, సంపాదన ఉందా? ఉద్యోగమా వ్యాపారమా, వ్యాపారమా ఉద్యోగమా, ఈ రెండు లేకుండా ఇంట్లో ఉండటమా? కనుక ఏంటంటే సంపాదించుకోవడానికి మీ జాతకరీత్యా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమయాల్లో మీ అంతటా మీరే ఒక
నిర్ణయాన్ని తీసుకోలేక వాయిదా వేస్తూనే ఇంతవరకు గడుపుతూ వచ్చారు. కనుక ముందు మీ నిర్ణయాలని కట్టుదిట్టం చేసుకోవాలంటే మీ మనసును కట్టుదిట్టం చేసుకోవాలి. మీ మనసును కట్టుదిట్టం చేసుకోవాలంటే మీరు ఒక్కొక్కసారి మీ మనసును ఉదయం చెప్పినటువంటి ఆలోచనని మధ్యాహ్నం పాటించలేకపోతున్నారు. మధ్యాహ్నం తీసుకున్న నిర్ణయాన్ని సాయంత్రాన్ని కొట్టిపారేస్తున్నారు. కనుక మీ నిర్ణయాలని పకడ్బందీగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తే సంపాదించుకోవడానికి అవకాశాలు అనేవి తక్షణమే ప్రారంభమవుతాయి. మరో 3 మాసాల నుంచే ప్రారంభమవుతాయి. మీ నిర్ణయాల్ని తూచా తప్పకుండా పాటించాలంటే మీ మనసుని మీ అరిచేతుల్లో గుప్పిట్లో పెట్టుకోండి. కనుక ఆ గుప్పిట్లో ఎప్పుడైతే మీరు పెట్టుకోగలుగుతారో అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. మరి ఆ గుప్పెట్లో పెట్టుకోలేరో ఒక్కసారి స్థిమితంగా ఆలోచించండి. గుప్పెట్లో పెట్టుకోవాలని కూడా ఆలోచన కావాలి. కనుక ఆలోచన సరే ఈరోజు ఉదయం 9 గంటలకు పెట్టుకుందాం అనుకుంటారు. 9 గంటలకు ఇప్పుడు ఎందుకు మధ్యాహ్నం స్థిమితంగా భోజనం చేసి పడుకొని అప్పుడు పెట్టుకుందాం అనుకుంటారు. ఇలాగే జరుగుతుంది. కనుక దీన్ని పరోక్షంగా కొంతమంది ఏమంటారంటే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో ఏ పేర్లతో పిలిచినప్పటికీ కూడా మీ మనసుని మీరు కట్టుదిట్టం చేసుకొని మీ మనసుని పరోక్షంగా కాదు ప్రత్యక్ష చెప్పంటే మీ మనసుని మీరే ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి తల్లి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ ఉన్నారు. సుష్మా గారు తెనాలి నుంచి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సుష్మా గారు? మా నాన్నగారి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 21 ఆగస్ట్ 1959 అండి. 1959. పుట్టిన సమయం చెప్పండి. నైట్ 12:01 ఆ మధ్యలో అండి. నైట్ 12:01. ఓకే, అంతేనండి. 21 ఆగస్ట్ 1959. ఓకే అండి, అవునండి. మీ సమస్య ఏంటి సుష్మా గారు? అంటే మా నాన్నగారికి ఇంట్లో పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. స్థలాలు అవి ఉన్నా అవి అమ్ముడుకోవట్లేదు. స్థలాలు అమ్ముడుకోవడానికి ఏమన్నా? ఓకే సుష్మా గారు, సిద్ధాంత్ గారితో మాట్లాడండి. అమ్మా మీ నాన్నగారికి ఇంతకీ నక్షత్రం ఉత్తరాభాద్ర లేక రేవత లేక ఏంటమ్మా? అది గుర్తు అది కూడా లేదా ఏమ్మా? రేవతి అని చెప్పారు. రేవతి అంటే మీరు 21 అంటే తెల్లవారితే 21 తెల్లవారు 22 తెల్లవారితే 21 వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరు లేరు ఎప్పటితోనండి. సరే ఉత్తరాభాద్ర నక్షత్రమే చూసుకోండి. రేవతి మాత్రం కానే కాదు అనుకూలమైన పరిస్థితులు రావటానికి ఇందాక మీ కాల్కి ముందు ఒక కాల్ చేశారు. గవర్నమెంట్ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా అనేటువంటిది ఒక రేట్ అంటూ వచ్చిన తర్వాత ఆ రేటు కంటే మరొక రేటు వస్తుందేమో. ఒక వ్యక్తి ఒక 1000 రూపాయలు కొంటారని ముందుకు వచ్చిన తర్వాత మరొక 4 రోజులు ఆగితే ఇంకొక 500 రూపాయలు ఎక్కువ వస్తుందని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. సహజమే, డబ్బు ఇంతకంటే ఎక్కువ వస్తుంది. కానీ ఒక్కోసారి మీరు టీవీకి దూరంగా ఉండాలి, లేకపోతే నేను ఆపేస్తాను. కనుక డబ్బు ఎక్కువగా వస్తుంది ఆలోచన చేస్తూ ఉంటారు. డబ్బు ఎక్కువగా రాక తగ్గుతూ వస్తుంది. కనుక వచ్చిన రేటుకే అమ్మటానికే ప్రయత్నం ఉంటూ చేయండి, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటే ఎదుర్కొంటారు. శుభం. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. పద్మావతి గారు విజయవాడ నుంచి. నమస్కారం పద్మావతి గారు. నేను మా వారి గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1964 2వ నెల ఓకే 5వ తారీఖు అండి. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. బందర్లో పుట్టారు. పుట్టిన సమయం మా త్వరగా చెప్పండి తల్లి. స్వాతి నక్షత్రమా విశాఖ? స్వాతి చూసుకుంటున్నారు. రైట్, ఇంతకు ఏం చెప్పండి 56 నిమిషాలకి సార్. సరే ఇంత నేను చెప్పేసి సార్ స్వాతి విశాఖ అంటే స్వాతి అన్నారు విషయం చెప్పండి. ఇంచేతనంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే అసలు నెక్స్ట్ ఓకే, అనుకూలమైన పరిస్థితులు త్వరలో రావడానికి భగవంతుని మీరు నేను కోరుకుంటా. ఎందుచేతంటే ఒక కాలంలో ఫస్ట్ ఒకసారి మనసుని విసిగించిన తర్వాత చాలా వరకు మేము టెన్షన్ పడ్డాం కదా, మైండే గాడి తప్పుతుంటుంది. దాని ప్రభావం అందరి మీద పడుతుంటుంది. మీరు చెప్పదలుచుకుంది ఏంటి అనేటువంటిది మీరే నిర్ణయం చేసుకోలేకపోతుంటే విధి కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కనుక మంచి అనుకూల పరిస్థితులు ఏలినాటి సిరి వెళ్ళిపోయే లోపల మంచి అనుకూల పరిస్థితులు రావాలని మనసారా కోరుకోండి. నేను కూడా మీ తరఫున భగవంతుని కోరుకుంటాను. ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరత అనుగ్రహం వల్ల ఏలినాటి సిరి వెళ్ళే లోపల డెవలప్మెంట్స్ ప్రారంభమవుతాయి. మంగళవారం అనుకూలమైన రోజు కాదు. ఎరుపు రంగు బట్టలను ధరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నం చేయండి. ప్రేక్షకులు కొంచెం వీలైనంత వరకు నాంచకుండా చెప్పడానికి ప్రయత్నం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓకే సిద్ధాంత్ గారు, 7వ మహాసూర్య యాగం ఏ తేదీని జరగబోతున్నది? ఇక 7వ మహాసూర్యయాగం ఈ నెల 31వ తేదీన ప్రారంభమవుతుంది. ఆ రోజు పూర్తిగా ఆరుద్ర నక్షత్రమే ఉంది, రాహు యొక్క నక్షత్రమే ఉంది. కనుక రాహు నక్షత్రం పూర్తిగా ఉన్న కారణంగానే ఆ రోజు ఈ
యాగం పెట్టామని మాత్రం కాదు. ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చేటువంటి ఆదివారం మనం చేసుకుంటున్నాం కనుక ఆ రోజు పూర్తి ఆరుద్ర నక్షత్రం ఉంది కనుక ఆరుద్ర నక్షత్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు కార్యక్రమం జరుగుతుంది. జ్ఞానయోగి టెలివిజన్ ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మొన్న జరిగిన 6వ మహాయాగాన్ని కొన్ని సాంకేతిక కారణాల వలన ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయినందుకు చింతిస్తున్నాం. అలాగే గురుగారు 7వ మహాసూర్య యాగం నవ్యాంధ్రలో ఎక్కడ జరుపుతున్నారు? ఇక నవ్యాంధ్రలో 7వ మహాసూర్యాగం ఎప్పుడు జరుగుతుందంటే జూలై 31వ తేదీ మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడ జరుగుతుంది? నవ్యాంధ్ర అంటే ఎక్కడ? మొత్తం మీద 13 జిల్లాలు నవ్యాంధ్రే. కానీ ఇక్కడ గుంటూర, విజయవాడ, గుంటూరుకు దగ్గరలోన, విజయవాడకు చేరులోన, లేక గుంటూరు విజయవాడ మధ్యలోన అని చాలామంది అనుకుంటుంటారు. అది ఇంతవరకు ఇంకా నిర్ణయం అనేది కాలేదు. చాలామంది అభిమానులు గుంటూరులోనే చేయండి అని వారు పట్టుబట్టున్నారు. వారు ఎంత పట్టుబట్టి ఉన్నారో అదే స్థాయిలోనే విజయవాడ నగరంలో కూడా చేయండి అని వారు పట్టారు. మరి ఇప్పుడు బలం చూస్తే రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ బలాల సంఖ్య కాదు మనం ఆలోచన చేయాల్సింది. ప్రజలందరికీ అనుకూలంగా ఉండటానికి, రావటానికి, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు లేకుండా ఉండటానికే. లేకపోతే ఒక చాలా దూరంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనది, దాదాపు నాగాయ లంక అని పేరు వినే ఉంటారు. నాగాయ లంక, అవనిగడ్డ, చల్లపల్లి, లంకపల్లి అని అలాంటి చోట నిర్ణయం చేద్దామని అనుకున్నప్పటికీ కూడా అది ట్రాన్స్పోర్టేషన్ చాలా దూరం కనుక ఇబ్బంది పడతారు. అందువల్లనే నవ్యాంధ్రలో అటు గుంటూరులో కానీ ఇటు విజయవాడలో కానీ ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో మరొక 1 వీక్లో డిసైడ్ అయిపోతుంది. ప్రేక్షకులకు రేపు ఆదివారం కాకుండా పై ఆదివారం తెలియజేస్తాను. వీలైనంత వరకు స్పష్టంగా అడగటానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే పూర్తి స్థాయిలో నిమిషాల మీద, సెకండ్స్ మీద ఆలోచన చేసేటువంటిది వ్యక్తిని నేను. ఈ చిన్నపాటి లోపం జరిగిన నాకు చిన్నది ఒక కోతి లాంటిది ఉంటుంది. ఆ కోతి మాట వినదు. అంతే తప్ప కోపంతో నేను మాట్లాడుతున్నాను చాలామంది అనుకుంటారు. కోపం కాదు, బాధ కాదు. ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటంటే ఈ కార్యక్రమంలో గార్గేమ్ ఎక్స్ లైవ్ షోలో 7:57 నుంచి చిట్ట చివరి 2 లేక 3 నిమిషాలు ఒక విషయాన్ని తెలియజేయబోతున్నా. ఇప్పుడు మాట్లాడినటువంటి కాలర్స్ కావచ్చు, మాట్లాడబోతున్న కాలర్స్ కావచ్చు, వింటున్నటువంటి ప్రేక్షకు మహాశైలు కావచ్చు, చివరిలో ఒక 3 నిమిషాలు ఒక విషయాన్ని తెలియజేస్తాను. దయచేసి ఆ విషయాన్ని వినటానికి మాత్రం ప్రయత్నం చేయండి. చిట్ట చివరిలో కాల్ అయిపోయింది కదా, కార్యక్రమం అయిపోతుంది కదా అని టీవీ కట్టేయకండి. చిట్ట చివరిలో 2 లేక 3 నిమిషాలు మాత్రం నేను తెలియజేయబోతున్నాను. ఒక మంచి విషయాన్ని తెలియజేయబోతున్నాను. ఆ మంచి విషయం ఏమిటనేది వినటానికి చివరి వరకు ఓపికగా కూర్చొని ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే సిద్ధాంతి గారు, మరొక కాలర్ ఉన్నారు. వెంకట రత్నాకర్ రావు గారు తెనాలి నుంచి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 3/1/1964. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. 11 గంటల 2 నిమిషాలు. ఓకే, వెంకట రత్నాకర్ గారు, మీ సమస్య ఏంటండి? వెంకటరత్న గారు, మీరు చాలా తెలివిగా మాట్లాడతారు, తెలివిగా కూడా అన్ని పనులు చేస్తుంటారు. కానీ ఒక్కోసారి ఆరోగ్య విషయాలు మాత్రం తెలివిగా ప్రదర్శించలేకపోతారు. అవునా? ఇక మఖా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు అనుకూలమైన పరిస్థితులు, సింహరాశిలో జన్మించిన జాతకులు అనుకూల పరిస్థితులు, ఈ ప్రస్తుతం నడిచేటువంటి అర్ధాష్టమ శని ఇది వెళ్ళే లోపల డెవలప్మెంట్స్ ఇస్తుంది. అయితే అర్ధాష్టమ శని జనవరి ఆఖరి నుంచి ఏప్రిల్ దాకా శని రుజుమార్గంలో ముందుకు వెళ్ళిపోతాడు, పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. కనుక మీరు 2017 ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలలు మాత్రం మీ నిర్ణయాల్లో ఏదైనా సరే, అది ఎలాంటి నిర్ణయం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఏదైనా ఒక నిర్ణయం అనేది మీ మనసులో అట్లా ఫ్రేమ్ అయిపోయింది అనుకోండి. ఆ నిర్ణయం ఎందుకు ఫ్రేమ్ అయింది, ఎవరి కోసం ఫ్రేమ్ అయింది, ఆ నిర్ణయం సరైనదేనా, సరికానిదా అనేది ఒకసారి సింహావలోకనం మీరు పునర్విమర్శ చేసుకోవాల్సిన అవసరం అంటూ ఉంది. ఆ విమర్శ ఎప్పుడు చేసుకోవాలంటే 2017 ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 నెలలు మాత్రం నేను తీసుకున్న నిర్ణయాలు మంచివి కాదా,
మంచివైతే ఏమిటి, మంచివి కాకపోతే, ఒకవేళ మంచివి కాకపోతే ఆ నిర్ణయం డ్రాప్ కావాలన్నా అలాంటి అంశం మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మంచిది కాదని మీకు నిర్ణయం అనిపిస్తే డ్రాప్ అవుతారు. ఈ డ్రాప్ అయిన నిర్ణయం కూడా సరైనదేనా కాదా, ఏదైనా ఫిబ్రవరి అండ్ మార్చ్ ఈ 2 నెలలు కొంచెం మనసుతో మీరు కుస్తీ పట్టవలసిన అవసరం ఉంది. కనుక ఆ కుస్తీ పట్టడానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ మీకు కావాలి. ఆరోగ్య విషయంలో కూడా ఆ స్ట్రెంగ్త్ అవసరం కనుక అలాంటి అంశాలు, ఆరోగ్య విషయాల గురించి శ్రద్ధ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెంకటరత్నం గారు. ఓకే సిద్ధాంతి గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. సూర్యకుమారి గారు రాజమండ్రి నుంచి. నమస్కారం సూర్యకుమారి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, మీ పాప డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 12/8/1990 అండి. 1990. సమయం చెప్పండి. సమయం సాయంత్రం 8:05 అండి. సాయంత్రం 8:05. అవునండి. ఓకే, సమస్య ఏంటి సూర్యకుమారి గారు? పాపకి అదే అగ్ని 4వ పాదం అండి. చెప్పండి అమ్మా, చెప్పండి. పాపకి వివాహం గురించి అండి. అమ్మాయి ఏమో ఎవరినో ప్రేమించాను, అది చేసుకుంటాను. సరే, మీరు పెట్టేసి నేను చెప్తానమ్మా. మీరు పెట్టేసేయండి తల్లి. అశ్విన్ నక్షత్రంలో జన్మించిన మేషరాశి జాతకులు ప్రత్యేకంగా మనం చెప్పుకుంటుంటాం నాగదోషాలు 432. అలాంటి 432 అనేటువంటి వాటిలో గురువు ప్రత్యేకమైనటువంటి వ్యతిరేక స్థితిగతుల్లో ఉన్నాడు. అయితే ఆ వ్యతిరేక స్థితిగతుల్లో ఉన్నటువంటి కారణంగానే ఒక్కొక్కసారి తన నిర్ణయాలకి మీ నిర్ణయాలకి పొంతన లేకుండా పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిట్ట చివరి మీరు ఫోన్ పెట్టేయడానికి ప్రయత్నించండి, వృధాగా లైన్లో వేస్ట్. ఎందుకంటే మీతో కూడా కొన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేటువంటి విషయాలు కూడా చెప్తాను కనుక మీరు ఫోన్ పెట్టేయండి అంటే పెట్టేసేయండి, ఇంకా వేరే అంశాల మీదకి వెళ్ళిపోతాను. అయితే ఏంటంటే ఇప్పుడు అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులు కావచ్చు, ఏ నక్షత్రం జన్మించిన జాతకులు కావచ్చు, ఒక్కోసారి వారి మనోభావాలు వేరుగా ఉంటాయి, వారి నిర్ణయాలు వేరుగా ఉంటాయి. తల్లిదండ్రులు అల్లారం ముద్దుగా అంత వయసు దాకా పెంచినప్పటికీ కూడా చిట్ట చివరిలో తల్లిదండ్రులు బాధపడతారేమో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా తాను ఎవరినో ఒకరిని ప్రేమించని, అది ప్రేమ కావచ్చు, దోమ కావచ్చు, మోహం కావచ్చు, వ్యామోహం కావచ్చు, ఆరాధన కావచ్చు, అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కోసారి దారి తప్పేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. ఈ విధంగా దారి ఎందుకు తప్పుతున్నారు అనే విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఒక నిర్ణయం అనేది గతని చెప్పుకుంటూ వస్తున్నాను. జాతక చక్రాల్లో వీలైనంత వరకు యువకులు ఉన్నటువంటి వారు తల్లిదండ్రులు 16వ సంవత్సరం దగ్గర నుంచి వారి జాతక చక్రాల మీద కొంత నిర్ణయాలను తీసుకోవాలి. అది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే, ఈ బిడ్డలు మేము చెప్పిన ప్రకారం వెళ్తారా, దారి తప్పుతారా? ఒకవేళ జాతకంలో దారి తప్పేటువంటి మార్గం ఉంటే మరి దాని పరిస్థితి ఏమిటి? మరి జాతకంలో ఉన్నటువంటిదే జరుగుతుంది తప్ప ఒకవేళ ఇంకా ఏదైనా జరుగుతుందా? ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి జాతకంలో ఉంటే అది విధి వ్రాత కదా. మరి విధి వ్రాత ఉన్నప్పుడు 16 సంవత్సరం నిర్ణయాలు తీసుకుంటే ఆ విధి వ్రాత ఏమైనా తిప్పి రాయడానికి అవకాశం ఉంటే బ్రహ్మదేవుడు అప్పటిదాకా రాత రాస్తాడు. మరి 16 సంవత్సరం చూసుకుంటే ఆ రాత చెరిపేసి కొత్త రాత ఏమన్నా అప్పటికి కూడా రాత్రిపూట కూర్చొని అయినా రెడ్డింగ్తో రాస్తాడా, గ్రీనింగ్తో రాస్తాడా? ఏది రాసినా మీరన్నీ పూర్తిగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే స్థానంలో ప్రశ్నిస్తున్నారమ్మా. కనుక ఇంకా భగవంతుణ్ణి ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. వారి యొక్క ఆలుమగలు భవిష్యత్ కాలంలో మంచి స్థితిగతుల్లో ఉండాలని మనసారా కోరుకోండి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ ఉన్నారు మాట్లాడడానికి. రామలక్ష్మి గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నమస్కారం రామలక్ష్మి గారు. నమస్కారం రామలక్ష్మి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మాట్లాడదామనండి. రామలక్ష్మి గారు, దయచేసి మీ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. లేదండి, నేను ఇక్కడ బయటకు వచ్చేసి మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1981 1981 4వ నెల. ఓకే, 4వ నెల చెప్పండి. 23వ తారీఖు అండి. ఓకే, పుట్టిన 8 గంటల నుంచి 8:30 ఓకే అమ్మా, ఇంతకేం తెలుసుకుందాం అనుకుంటున్నామా? జ్యేష్ఠ నక్షత్రం చూసుకుంటారు, ఇంతకేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటేనండి కొంచెం బాగుంటలేదండి, మా అబ్బాయికి ఏ పని చేసుకున్నా నష్టం వస్తుందండి. ఓకే, ఇక నష్టం రాకుండా ముందుకు వెళ్ళాలంటే కొంచెం భగవంతుని ధ్యానిస్తుంది. ప్రస్తుతం జరిగేటువంటి ఏలినాటి శని చిన్న చిన్న లోపాలంటూ ఇస్తూ ఉంటుంది. అలాంటి లోపాలు చూడంగానే ఒక్కోసారి మనసంతా కూడా ఎటు కకావికలం అయిపోతున్నాయి. ఏ పని చేసినా కూడా కలిసి రాలేదే, ఈ శని పట్టిందేమోనే అనేటువంటి ఆందోళనలో చెందుతూ ఉంటారు. కనుక ప్రస్తుతం జరిగేటువంటిది వృశ్చిక రాశిలో జన్మించిన జ్యేష్ఠ నక్షత్ర జాతకుడు ప్రస్తుతం జరుగుతుంది ఏలినాటి శని 2వ భాగం. ఏలినాటి శని 2వ భాగం పూర్తి ఏలినాటి శని 3వ భాగం రావాలి. ఏలినాటి శని 3వ భాగం వచ్చే సంవత్సరం వస్తుంది. 2019వ సంవత్సరం ఆగస్టు నెల దాకా ఉంటుంది. కనుక ఈ 3వ భాగంలో సగభాగం
పూర్తయిన తర్వాత అంటే 2018 మధ్య నుంచి ఏది పట్టుకున్నా జయప్రదంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పటిదాకా ఏది పట్టుకోకుండా ఉండటమే మంచిది. అంటే అప్పటిదాకా పట్టుకోకుండా ఉంటే ఎట్లా? కాబట్టి చిన్న వాటిని పట్టుకుంటూ పెద్దవాటిని పట్టుకోవాలంటే 2018 మధ్య నుంచి పట్టుకుంటే చక్కటి పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు చిన్న వాటి పట్టుకున్నా పెద్దవాటి పట్టుకున్నా షాక్ కొట్టిని కొడుతుందంటే వీటి వల్ల ఏం తెలుసుకుంటాడు బాబు అంటే కొంత మంచి గుణపాఠాలు అంటూ నేర్చుకుంటారు. ఏలినాటి శని చేసేటువంటి పనుల కారణంగా లెసన్స్ భవిష్యకాలంలో అపజయాలు ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, అపజయాలను ఎదుర్కోవాలి, ఒకవేళ అపజయాలు వస్తున్నాయంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి వాటి మీద ఒక చక్కటి పాఠాలు నేర్పేటువంటిదే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. గురువారానికి ప్రాధాన్యత ఇవ్వకండి, సోమవారానికి ప్రాధాన్యత ఇవ్వకండి. సోమవారం గురువారం కాకుండా మిగతా రోజుల్లో ప్రాధాన్యత ఇస్తూ ఉంటే దాదాపుగా 60% అనుకూలం వస్తుంది, 40% షాకులు కొడుతూ ఉంటాయి. 2018 తర్వాత మధ్య నుంచి 90% అనుకూలం వస్తుంది, 10% మాత్రమే చిన్నపాటి లోపాలు ఉంటాయి. కనుక ఆ ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేయండి తల్లి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. వెంకటనాయుడు గారు కర్నూలు నుంచి. నమస్కారం వెంకటనాయుడు గారు. మా అబ్బాయి జయచంద్ర నాయుడు మేడం. ఓకే చెప్పండి, పుట్టిన సమయం, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11/6/1990 మేడం. 1990. పుట్టిన సమయం చెప్పండి. సమయం 11:30 మేడం. 11:30 ఉదయం. ఉదయం 11/6/1990. అనంతపురం డిస్ట్రిక్ట్ సింగనమల్ల. ఓకే, సమస్య ఏంటి వెంకటనాయుడు గారు? చెప్పండి. మ్యారేజ్ గురించి. అయ్యా మీరు ప్రయత్నాలు చేశారా అయ్యా జయచంద్ర కోసం? సార్ మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఆ జాబ్ చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నాం స్వామి. మీరు అంతకుముందు ఒకసారి లైన్లోకి వచ్చారు కదా? మ్యారేజ్ గురించి అడిగితే ఆ రోజు కాదు చెప్పలేదు స్వామి. ఇదే మధ్యలో ఏదో ఒకటి చేస్తే ఇందాక భారతి గారు అడిగారు కదా, కోదాడ ఎక్కడి నుంచి భారతి గారి లాగే జరిగింది, అందువల్ల నేను కట్ చేశాను, నాకు గుర్తుంది. ఇంతకీ నక్షత్రం ఉత్తరాషాఢ చూస్తున్నారా మొదటి పాదం, పూర్వాషాఢ చూస్తున్నారా? మొదటి పాదం. అదే ఉత్తరాషాఢ మొదటి పాదం చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మకర రాశిలో కాదు ధనురాశిలో జన్మించినటువంటి జాతకుడు. అనుకూల పరిస్థితులనేవి జయచంద్ర గారికి త్వరలో వస్తాయి. మరొక 7 మాసాలు ఓపిక పట్టండి. 7 మాసాల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అన్నీ ప్రారంభమవుతాయండి. మీరు ఒక్కొక్కసారి ఏంటంటే మోకాల నొప్పులు నడిచినప్పుడు కానీ, లేదా కూర్చున్నప్పుడు కానీ, లేచేటప్పుడు కానీ, లేకపోతే పడుకున్నప్పుడు కానీ, లేచి పడుకున్నప్పుడు కానీ, పడుకుని లేచినప్పుడు కానీ ఒక్కొక్కసారి మీ మోకాల దగ్గర కొన్ని సమస్యలు అంటూ వస్తాయి. కనుక దానికి కూడా కొంతవరకు డాక్టర్ గారిని అడిగి కొన్ని సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. దాన్ని మాత్రం తాత్సారం మాత్రం చేయకండి. ఆ తాత్సారం చేసే తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటూ వస్తాయి. అబ్బాయి వివాహం 7 మాసాలు అయిపోతుంది. ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి నాయుడు గారు. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వెంకటరమణం గారు ధవళేశ్వరం నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 సంవత్సరం జూన్ నెల 10వ తారీఖు మేడం. జూన్ 10వ తారీఖు. 10వ తారీఖు ఉదయం 9:25 9:25 నిమిషాలకి. అవును. జూన్ 10, 1997. 97 అవును మేడం. ఓకే, సమస్య ఏంటి వెంకటరమణం గారు? మా బాబుకి ఉద్యోగము, విద్య, ఆర్థిక స్థానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఉద్యోగము, విద్య, ఆర్థిక స్థానము ఎలా ఉంటుంది? ఓకే ఓకే ఓకే. నమస్కారం. బ్యాంకులో ఏమైనా డబ్బులు దాచిపెట్టారా మీరు అబ్బాయి కోసంగా? అలా ఏమీ లేదండి. మరి ఎట్లా చెప్పండి, అన్నీ కావాలా, అవ్వ కావాలా, బువ్వ కావాలా, అది కావాలా, ఇది కావాలా? మరి అక్కడ దాకే వచ్చారు తప్ప అవతల తెస్తే అమ్మాయి ఏమైనా తీసుకొస్తున్నామని అనుకుంటున్నారా? ఆశ్లేష నక్షత్రం జన్మించినటువంటి ఇంతకీ ఆశ్లేష నక్షత్రం చూస్తున్నారా, ఇంకేదైనా వేరే నక్షత్రం చూస్తున్నారా? ఆశ్లేష చూడండి, అదే నక్షత్రం చూస్తున్నాండి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గోదావరి జిల్లా ఆశ్లేష నక్షత్రం చాలా మంది భయపడుతూ ఉంటారు, అదేదో పట్టుకొని పీడిస్తుంది. ఏమీ పీడించదు. ఆశ్లేష నక్షత్రం చాలా మంచి నక్షత్రం. కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు డెవలప్మెంట్స్ అనేటువంటివి మాత్రం కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమవుతాయి. వివాహ విషయంలో కూడా మరికొద్దిగా ఆలస్యంగా ప్రారంభమవుతాయి. కనుక ఈ 432 అని ఏది చెప్తున్నానో ఆ 432 సంఖ్య అక్కడ ఆ జాతకంలో కొద్దిగా ఉంది. కనుక నేను ప్రత్యేకంగా 2-3 రోజుల్లోనే కార్యక్రమాలు ప్రారంభం శ్రీకారం చుట్టబోతున్నాను. అది వినటానికి ప్రయత్నం చేయండి. ఎనీహౌ డెవలప్మెంట్స్ రావటానికి, పూర్తి స్థాయిలో రావటానికి గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. గురువారం తప్పించి మిగతా రోజులకి ప్రాధాన్యత ఇస్తుంటే మరికొంత వేగవంతంగా పావులు కదపటానికి అవకాశాలన్నీ ముందుకు వస్తాయి తల్లి. ఓకే సిద్ధాంతి గారు, కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యే సరైన తేదీని తెలియచేస్తారా? చాలామంది కృష్ణా పుష్కరాలు 2-3 తేదీల్లో ఉన్నాయనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. అంటే పంచాంగంలో ఉన్నటువంటి సమస్యల వలన
కనుక తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగం ఒక రకంగా రాస్తే, శ్రీశైల దేవస్థాన పంచాంగం మరొక రకంగా రాస్తే, ఇంకొక పంచాంగం ఇంకో రకంగా రాస్తే, ఇంతకు ఏ పంచాంగం సరైనదనే విషయం నేను ఇప్పుడు ముచ్చరించదలుచుకోలేదు. ఆ సబ్జెక్టులోకి వెళ్ళటం ప్రస్తుతం అనవసరం. ఆగస్టు నెల 12వ తేదీ దగ్గర నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అంటే ఆగస్టు నెల 11వ తేదీ రాత్రి గురువు సింహరాశి నుంచి కన్యారాశిలోకి వచ్చేస్తారు. కనుక ఉత్తరా నక్షత్ర 2వ పాదమైనటువంటి కన్యారాశి ప్రకృతి సంబంధించిన రాశిలోకి వచ్చేస్తారు. కనుక 12వ తేదీ నుంచి కృష్ణానదికి పుష్కర శోభ ప్రారంభమవుతుంది. కనుక పుష్కరాలు 12 రోజులు ఉంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా పోయి తర్పణ పిండ ప్రదానాలని గత గోదావరి పుష్కర ఆచరించారు. తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు అక్కడ తర్పణాలు ఇవ్వకూడదు, వదలకూడదు, పిండ ప్రద ఆచరించకూడదు. మునగటానికి ఇంటిళ్ళ పాదిపోయి మునిగొస్తారు, ఏం అవసరం లే. కృష్ణానదిని తలుచుకుంటూ మీ ఇంట్లో ఉండేటువంటి బావిలో నీరే ఇవే కృష్ణానది నీరు అనుకుంటూ స్నానం చేయండి. నదిని మాత్రం కలుషితం చేయవద్దు. ఎందువల్లంటే తెలియనటువంటి వారు రకరకాల అంశాలు చెప్పిన కారణంగా ప్రజలకు ఏమిటంటే చైతన్యవంతులు కాలేని కారణంగా, ప్రజల్లో ఒక చైతన్యం రాని కారణంగా ప్రతివారు ఇంటిళ్ళపాది వెళ్ళి ఆఖరికి 6 నెలల బిడ్డను కూడా ముంచేసి కెమెరాలకు ఫోజులు ఇస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. కనుక తల్లిదండ్రులు లేనటువంటి వారు మాత్రమే కృష్ణానది పుష్కరాల్లో తర్పణ పిండ ప్రదానాలు ఆచరించాలి, లేదా ఆ సమయం ఇంట్లో అయినా కూర్చొని ఆచరించవచ్చు. ఓకే సిద్ధాంత్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. రాఘవయ్య గారు నెల్లూరు నుంచి. నమస్కారం రాఘవయ్య గారు. నమస్తే అమ్మా. ఓకే, ఎవరి గురించి? మా అబ్బాయి గురించి అమ్మా. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 8/1/1987. 8/1/1987. పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 6:15. ఉదయం 6:15. అవును మేడం. ఓకే, 8/1/1987. అవును మేడం. ఓకే చెప్పండి రాఘవయ్య గారు. సార్ నమస్తే. నమస్తే. అశ్విని నక్షత్రం, మేషరాశి. ఇంకా అవును సార్. ఇంకా ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఉద్యోగము వివాహం ఎలా ఉన్నాయనే సంగతి. వివాహ ప్రయత్నం చేస్తున్నారా రాఘవయ్య గారు? చేస్తున్నాం సార్. జాతకంలో ఏమన్నా ఉన్నాయని ఎవరన్నా చెప్పారా? ఏమి లేవన్నారా? ఉన్నాయన్నారా? ఉండి లేవన్నారా? లేవు ఉన్నాయన్నారా? మేము చూపించిన అయ్యవారిని మాత్రం వివాహం ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఏమి రైట్. ఓకే. ఇప్పుడేం ప్రత్యేకంగా జపాలు తపాలు ఇవి వద్దండి. కానీ ఒకటి ఏంటంటే మేషరాశిలో జన్మించినటువంటి జాతకులు, మేషరాశికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు. అలాంటి కుజుడు 12వ స్థానంలో రాహువుతో కలిసి ఉన్నాడు. కనుక ఒక వివాహ విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మామూలు శ్రద్ధ కంటే అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ జూలై నెల మొదటి వారంలో చెప్పబోతున్నాను కదా, పరిహారం 432. అది త్వరలోనే ప్రారంభం చేయబోతున్నాను. కనుక అది సోమవారం నుంచే ప్రారంభం చేస్తాను. అది వినటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా శనివారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. శనివారం తప్పించి మిగతా రోజుల్లోనే ఉద్యోగ అన్వేషణ ప్రారంభించండి రాఘవయ్య గారు. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. ఇందిరా గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం ఇందిరా గారు. నమస్కారం మేడం. నేను మా అన్నయ్య గారు వల్లి నాకడా గురించి అడుగుతున్నాను. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఏమో 16th July 1958. ఓకే. మార్నింగ్ 5:40 AM. 5:40 AM. అవును సార్. ఓకే. 16 జూలై 1958. రైట్, 1958. ఓకే. సమస్య ఏంటి ఇందిరా గారు? అన్నయ్య భవిష్యత్ ఎట్లా ఉంటుంది, ఆరోగ్యము ఎట్లా ఉంటుంది, గురుగారితో కొంచెం అడుగుదాం అనుకుని. ఆరోగ్యానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తాను ఒకటి. నెక్స్ట్ ఏంటంటే టైం ఎంత అన్నారమ్మా? ఉదయం 5:40. 5:40. ఇంకా ఆరుద్ర నక్షత్రం చూస్తున్నారా? అదే ప్రాబ్లం సార్. మిథున రాశి పునర్వసు నక్షత్రం చూసుకుంటుండేవాళ్ళం. అమావాస్య ఆరుద్ర నక్షత్రము, మిథున రాశి ఆరుద్ర నక్షత్రమే తప్ప పునర్వసు నక్షత్రం కానే కాదు. ఇక్కడ అమావాస్య అయినందువలన ఏదో దోషం వచ్చి పట్టుకుంటుంది అని మాత్రం అనుకోవద్దు. అన్ని తిథులు మంచివే, అనుకూల పరిస్థితులు వస్తాయి. కానీ అనుకూల పరిస్థితులు వచ్చి ఎదురుగా కూర్చున్నప్పటికి కూడా నువ్వు అనుకూలమేనా లేక ప్రతికూలమా అని 1కి 2 సార్లు కొంతమంది అడుగుతుంటారు.
ఇప్పుడు నేనైనా ఒక విషయాన్ని నేను ఆలోచన చేసి ఒక చోటకి వెళ్ళిన తర్వాత నేనైనా వచ్చింది అని కాసేపు కొంత ఆలోచన చేస్తా. అంటే తమ ఆలోచనల మీద తమకే నమ్మకాలంటూ ఉండవు. కనుక మీ అన్నయ్య గారి విషయంలో కూడా అదే. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా మంచి మందులు ఇస్తారు డాక్టర్ గారు. ఈ మధ్యకాలంలో ఎక్కడో కొన్ని హాస్పిటల్స్ మాత్రం ఏదో కంటి ఆపరేషన్ చేయమంటే చెవికి చేయటం, చెవి అంటే కంటి చేయటం, చూపు కావాలంటే చూపును పోగొట్టుతున్నారు. కనుక అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా మంచి డాక్టర్ని ఎన్నుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కనుక ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మంచి ఆరోగ్యం కావాలండి అంటే మంచి ఆరోగ్యం రేట్ చెప్తాడు. 100 రూపాయలకు ఒక ఆరోగ్యము, 1000 రూపాయలకు ఆరోగ్యము, 10,000 రూపాయలకు ఆరోగ్యం అని దానికి రేట్లు ఉంటాయి. ఆ రేట్ల ప్రకారము మనకు వయసు పెరిగే కొద్దీ మంచి ఆరోగ్యం తీసుకోవాలా, వయసు తగ్గే కొద్దీ పావల ఆరోగ్యం తీసుకోవాలా. నేను ఇట్లా అన్నాను కదమ్మా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రోజులు. సో ఎనీహౌ ఆరుద్ర నక్షత్రం కనుక నిర్ణయాలు అనేవి మంగళవారం నాడు తీసుకోవద్దు. మీ బ్రదర్ని మంగళవారం వదిలిపెట్టని ప్రయత్నం చేస్తే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి, ఆ తర్వాత అనుకూల పరిస్థితులు వస్తాయి. మంగళవారం ఒక మంచి స్థితిలో ఇచ్చేటువంటి వారం కాదని మాత్రం భావించండి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ ఉన్నారు మాట్లాడడానికి. శ్రీనివాస్ గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్కారం శ్రీనివాస్ గారు. కాల్ కట్ అయినట్లుంది. కాల్ కట్ అయింది. ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న గమనిక ఏమిటంటే ఈనాటి కార్యక్రమంలో చివరిలో ఒక 2 లేక 3 నిమిషాలు నేను సహజధర్మంలో చెప్పుకుంటూ వెళ్తుంటాను. అప్పుడు గడియారం ఇలా చూసుకుంటూ ఉంటుంటాను. ఎందువలంటే ఈ ఫ్లోని ఆపటం కష్టం కనుక. అందువలన వీలైనంత ప్రేక్షకులు టీవీల దగ్గరే కూర్చోండి. మరి ఏదో ఒక విషయం చెప్పాలా అని నేను అనుకున్నాను. మరి కోదాడ భారతి గారు కొంత నన్ను వాస్తవంగా డిస్టర్బ్ చేశారు. అలాగే ఒంగోలు నుంచి కూడా కొంతమంది చేస్తుంటారు, అప్పుడప్పుడు దేవ్య ఎవరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేశారని మాత్రం బాధపడను. ఆ ఇంపాక్ట్ అనేది అవతల కార్డ్స్ మీద పడుతూ ఉంటుంది. ఎనిహో చివరిలో మాత్రం ఒక 2 లేక 3 నిమిషాలు 2-3 వివరాలు చెప్తాను. ఆ వివరాలు వినండి అంతే. ఆ వివరాల్లో ఏం చెప్పాను అనేది తర్వాత ఆ వివరాలను బట్టి ఆలకించండి, ఆచరించండి. జస్ట్ కార్యక్రమంలో చివరిలో 2 లేక 3 నిమిషాలు పరిహారం మాత్రం కానే కాదు, ఒక మంచి మాటలని అనుకోండి. కనుక ఆ 2 మంచి మాట వినడానికి ప్రయత్నించండి. చివరిలో 2 లేక 3 నిమిషాలు చెప్తాను. అప్పటిదాకా స్థిమితంగా టీవీ దగ్గర కూర్చోడానికి ప్రయత్నించండి. సిద్ధాంత్ గారు, మరొక కాలర్ ఉన్నారు. కోటేశ్వరి గారు గుంటూరు నుంచి. నమస్కారం కోటేశ్వరి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైం ఏం లేవండి. నేను అనుకుంటూనే ఉన్నాను తల్లి. అమ్మ కోటేశ్వరి గారు, నేను వాస్తవంగా యద్భావం తద్భవతి అని కోటేశ్వరి గారు పుట్టిన తేదీ సమయం చెప్పని జాహ్నవి ఇప్పుడు పుట్టిన సమయం లేదండి అనే డైలాగ్ మీ నోటి నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే రైట్, చెప్పండి అమ్మా. కనీసం మీరన్నా కొంత ఊరట ఇచ్చేటువంటి మాటలు చెప్తారు. చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు కోటేశ్వరి గారు? నా గురించేనండి. అదే మీ గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాకు మనశ్శాంతి లేదు. అబ్బా, అందరికి అదే తల్లి. ఆ మనసు అనే కోతే లేక ఇందాక కోదాడ భారతి గారు వేసేసారు నాకు. ఇది ఎక్కడో వెళ్ళిపోయింది. ఈ స్టూడియోలో ఎక్కడెక్కడుంది వెతికి పట్టుకొని మళ్ళా ఇప్పుడు చల్లగా లైన్కి తెచ్చాను తల్లి. ఇప్పుడు నవ్యాంధ్రలో సప్త సూర్య మహాయాగాలు జరుగుపోతున్నాయి. ఎప్పుడు జూలై 31వ తేదీ. కనుక ఆ రోజు ప్రత్యేకంగా నా దగ్గరికి రండి. ఒక 10 సెకండ్లు నేను మాట్లాడతా. అప్పుడు నేను కోటేశ్వరిని మీ మనసుని ఆ రోజు భారతి గారు చెప్పారుగా, ఆ మనసు ఎటో పోయిందన్నారుగా, డిస్టర్బ్ అయినాను, నేను రాగానే ఓటునిచ్చిందని చెప్పారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ ఏదన్నాను కదా అని మీరు గుర్తు చేయండి. అప్పుడు నేను వెంటనే రికలెక్ట్ అవుతాను. అప్పుడు ఆ సమయాన ఆ తల్లి ఏలో చిన్న మాట నా నోటి నుంచి పలికిస్తుంది. ఆ మాట ప్రకారం మీరు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి అమ్మా. మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. నవ్యాంధ్రలో జరగబోతుంది. వీలైనంత వరకు మీ గుంటూరు జిల్లాలోనే మీకు చేరువలోనే ఈ కార్యక్రమం జరగబోతుంది. జూలై 31వ. తప్పకుండా రండి తల్లి కోటేశ్వరి గారు కార్యక్రమానికి ఆహ్వానం. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ ఉన్నారు. గిరిప్రసాద్ గారు ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి. నమస్కారం గిరిప్రసాద్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా లేదు మేడం. రైట్, శుభం. అంటే గిరిప్రసాద్ గారు, ఇంతకు మీరు ఎక్కడ ఉంటారు? మీరు గుంటూరు జిల్లానా ఇక్కడ కోదాడ? అది మధుర, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా, మధుర. ఓకే ఓకే ఓకే. ఏమిటో భారతి గారు కోదాడ అదే గుర్తొస్తున్నది ఈరోజు. ఓకే గిరిప్రసాద్, ఇంతకు మీరు ఏం చేస్తుంటారండి? కిరాణా షాప్ మేడం. బాగా అమ్ముతారా? కరెక్ట్గా కేజీ రాయి ఉంటుందా? ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం ఉన్నటువంటి తూకం కేజీ ఉంటే కేజీ చూస్తారా? కొంచెం కొసరు ఎక్కువగా చూస్తారా? అబ్బబ్బబ్బబ్బా, చాలా గొప్పవారు. అయితే 10 గ్రాములు ఎక్కువ ఇవ్వబట్టే మీరు లైన్లోకి వచ్చారు.
ఆ? ఒక 25 గ్రాములు తక్కువ ఇస్తే లైన్లోకి రారు, మీకు కార్డ్స్ అక్కర్లే. 10 గ్రాములు ఎక్కువ ఇస్తారనమాట. అయితే నేను ప్రచారం చేద్దాం. ఇంకా డబ్బులు లేకుండా టీవీ బల్బుస్ వచ్చేసింది. ఖమ్మంలో 10 గ్రాములు గిరిప్రసాద్ గారు ఇస్తారు మధ్యలో. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు చెప్పండి. అదే మా ఫ్యూచర్ అంతే. ఓకే ఓకే అయ్యా గిరిప్రసాద్ గారు, నేను చెప్పండి. ఎకనామికల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే అదే అందరికీ అదేనండి, అందరికీ ఎకనామికలే కనుక ఏంటంటే ఎకనామికల్ అనేటువంటిదే మనకు ఏదైనా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం పట్టి పీడిస్తుంది, దేశాన్నే కాదు విశ్వాన్నే పట్టి పీడిస్తుంది. ఇంకా మనమెంత కనుక ఆ తల్లి అనుగ్రహం మనం కలగాలి. కనుక ఎకనామికల్గా మనం వెనక ఉండకుండా ముందుకు వెళ్ళాలి. ఏం చేయాలి అంటే త్వరలోనే మంచి నిర్ణయాలు వచ్చే విధంగా మన మనసుని మనం నిలబెట్టుకునే విధంగా ఉంటే దేనికైనా సరే దీన్ని మించిందంటే లేదు. దాన్ని కంట్రోల్ పెట్టుకుంటే కుంభస్థలం కూడా పడగొట్టచ్చు. వెంట్రుక కొండెక్కెడితే వెంట్రుక తెగదు, కొండే ఊడిపడుతుంది. నిజం ఇది వాస్తవంగా. దీన్ని కంట్రోల్లో పెట్టాలి. దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే సమయం పడుతుంది. గిరిప్రసాద్ గారు, మీరు సోమవారం నుంచి కార్యక్రమం వినడానికి ప్రయత్నం చేయండి. చివరిలో ఒక 2 లేక 3 నిమిషాలు చెప్తాను, మీరు కూడా వినండి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ ఉన్నారు. శ్రీరాజ్యలక్ష్మి గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మానవుడి గురించి అండి. మా మానవుడు 17 ఏళ్ళు వచ్చినాయండి, ఇప్పుడు 16 ఏళ్ళు పూర్తయింది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 4/11/2001 అండి. 4/11/2001. వృషభ రాశి అండి. ఆదివారం ఉదయం 11:40 పుట్టాడండి. ఉదయం 11:40. అవునండి. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్కారం. ఆదివారం రోహిణి నక్షత్రం వస్తున్నానండి. చూస్తున్నారా? 2 ఏళ్ల క్రితం మీరు పూజలు చెప్పారండి, అవి తప్పకుండా చేసామండి మేము అందరం. మూట వచ్చిందా? బాగా డబ్బులు వచ్చాయా? ఏమండి డబ్బులు బాగా వచ్చాయా? డబ్బులు అంటే నిలబడతలేదండి మాకు. వచ్చాయా అన్న? నిలబెట్టారు దేవుడు అడుగు. వ్యాపారం అండి మాది కలపడిచి, ఆయన చేస్తున్నారు కానండి, ఆయన నిలబడట్లేదండి. డబ్బు వస్తుంది కానండి నిలబడట్లేదండి. నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు పెళ్లి చేశారా? ఏమండి 2 అమ్మాయిలకి వివాహం చేశారా? 3 అమ్మాయిలండి వివాహం అయిపోయినాయి అండి. అబ్బబ్బో, మీకు 3 అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలే. ఇంకొక అమ్మాయి పెళ్లి చేయాలా? మళ్ళీ మూట కూర్చు చూడాలా? ఇంతకి అబ్బాయిని ఏం చేయాలి? దాన్ని 17 సంవత్సరాల అబ్బాయి రోహిణి నక్షత్ర బాబుని ఏం చేద్దామని? మనవడండి మృగశిర రాసి. మృగశిర కాదనుకుంటున్నా. రోహిణి టైం ఎంత? 11:40. రైట్, మృగశిరే. ఓకే. బాబుకి ఒంట్లో బాగుంటలేదండి. చంపేస్తావే తల్లి. అక్కడ డాక్టర్ లేరా? మంచి డాక్టర్ లేరా? వైద్యులు చూపిస్తున్నామండి, అంటే హోమియోలో చూపించమన్నారండి. ఈ నాడి పట్టుకునే వాళ్ళు, చెవులో పెట్టుకునే వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు. హోమియోపతి, ఆపతి, ఈపతి, టెలిపతి ఏవో ఉంటాయి. ఇప్పుడు చర్మవ్యాధి కానీ హోమియోలోనే తగ్గుతుంది అన్నారండి. ఓకే ఓకే. ఏ పతి అయినా, అలోపతి అయినా, లేకపోతే టెలిపతి అయినా, లేకపోతే ఏవో పతులన్నీ చాలా ఉన్నాయి, ఆయుర్వేదంలో ఉన్నాయి. కనుక ఏదైనా ఒక మంచి డాక్టర్ చూపించడానికి ప్రయత్నం అంటూ చేయండి. తప్పకుండా అనుకూలమైన పరిస్థితులు కొంతకాలం. ఎప్పుడు ఆ కొంతకాలం అంటే 2018వ సంవత్సరం సెప్టెంబర్ నుంచి వస్తాయి. ఇది 2016, 17 దాటాల, 18 సెప్టెంబర్ నుంచి వస్తాయమ్మా. అయితే శనివారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. శనివారం తప్పించి మిగతా రోజుల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అమ్మా. బాగా ఈసారి మంచి డబ్బులు బాగా నేను చెప్పే పూజలు పాటిస్తుండండి. ఈసారి వచ్చిన డబ్బు ఖర్చు కాకుండా మిగులుతుంది. ఆ తర్వాత అమ్మాయిలకి తప్పకుండా డబ్బు పంచవచ్చు మీరు. సిద్ధాంతి గారు, మరొక కాలర్ ఉన్నారు. రాజ్యలక్ష్మి గారు విజయనగరం నుంచి. నమస్కారం అండి. చెప్పండి, గట్టిగా మాట్లాడండి రాజ్యలక్ష్మి గారు. 20 20 12 12 1987. 20/12/1987. మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. 8:15. 8:15. ఉదయమా రాత్ర? ఉదయం అండి. అమ్మా, ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు తల్లి? గురుగారు నమస్కారం. నమస్కారం, చెప్పండి. అది మా తమ్ముడికి హెల్త్ గురించి మళ్ళా మొదలు అంటే హాస్పిటల్కి వెళ్తున్నాడండి. కోర్స్ వాడమన్నారు 3 months. తర్వాత ఇంకా అలా కంటిన్యూ చేస్తూ ఉండాలి అని అన్నారు. అందుకని ఇప్పుడు నా జుట్టు బాగా రాలిపోతుంది తల్లి.
ఇదే మాట చెప్పి 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 డాక్టర్ల దగ్గరికి పోండమ్మా తల్లి అంటే మళ్ళా అది అడుగుతారు. ఎట్ట తల్లి మీరే ఆదివారం, అమావాస్య, జ్యేష్ఠ నక్షత్రం అంతేనా? అనురాధ చూస్తున్నారా? జ్యేష్ఠ నక్షత్రం, ఆదివారం, అమావాస్య, 20వ తారీఖు కనుక ఈ లేదు. ఈ ఏలినాటి శని మంచి అనుకూల పరిస్థితి ఇస్తుంది. ఆ జన్మరాశి ఏదైతే ఉందో జన్మరాశికి 1, 2, 3, 4, 5వ స్థానంలో గురురాహుల కలయిక జరిగి ఉంది. ఆ గురురాహుల కలయిక ఒక్కోసారి విద్యాస్థానం మీద, ఆరోగ్య అంశాల మీద, కుటుంబ అంశాల మీద, వాటి అన్నీ ఏదైనా ముందు డాక్టర్ గారికి, మంచి డాక్టర్ గారికి చూపించడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే సోమవారం నుంచి ఇంకా ఒకటే ఉపోద్ఘాతం చెబుతూ ఉంటాను. ఆ ఉపోద్ఘాతం వినడానికి ప్రయత్నం చేయండి. చివరిలో ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఆ 2 నిమిషాలు కూడా చేయండి. ప్రయత్నాలు మాత్రం గురువారం చేయవద్దు. గురువారం తప్పించి మిగతా రోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. అది ఏ రోజైనా తప్పదు. మరి డాక్టర్ గారు మినహా మిగతా వారి దగ్గరికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మాత్రం గురువారం మాత్రం వద్దు. మిగతా వారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. డెవలప్మెంట్స్ అనేవి ఏలినాటి ప్రారంభం 3వ స్థానం ప్రారంభమవుతుంది. 3వ భాగం వచ్చే సంవత్సరం మే నుంచి డెవలప్మెంట్స్ ప్రారంభమవుతాయమ్మా. శుభం. ఓకే సిద్ధాంతి గారు, మరొక కాలర్ ఉన్నారు. రాజేశ్వరి గారు రాజమండ్రి నుంచి. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. 24/7/84. 24/7/1984. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. 7:10 రాత్రి 7 గంటల 10 నిమిషాలు. 24/7/1984. ఓకే, సమస్య ఏంటి రాజేశ్వరి గారు? మా అబ్బాయి మ్యారేజ్ గురించి అడుగుదాం. ఓకే అమ్మా. ఇంత రోహిణి నక్షత్రం, వృషభ రాశి ఏమ్మా? ప్రయత్నాలు చేశారమ్మా. దగ్గరకు వచ్చి దాదాపు మాటలు కలిసి దాదాపు కాగితాల దాకా వచ్చి కాగితాల మీద కూడా రాసుకుని కాగితాలు రాసుకున్న ఈ కాగితాలు బాగలేవని మళ్ళీ వెనక్కి వెళ్ళే దాకా కూడా వచ్చాయా? వచ్చాయి కానీ కాగితాల మీద రాసుకున్న దాకా రాలే బండి. ఎందుకు రాసుకోలేదు? కాగితాలు దొరక్కనా, లేకపోతే కాగితాల సమయం రాసేవాళ్ళు లేకనా? చూడడం వరకు వచ్చిందండి, పూర్తిగా ఓకే చేసుకోలేదు. అది అసలు ఏమిటి కారణం ఏంటి తెలుసుకున్నా. వాళ్ళేనమ్మా, ఇద్దరు పెద్ద మనుషులు, కుజుడు శని ఇద్దరు ప్రత్యర్థులు అనమాట. ఇప్పుడు రోహిణి నక్షత్రం జన్మరాశి. ఆ జన్మరాశిని ఎప్పుడూ చెబుతుంటా, జన్మరాశికి 7వ స్థానం ఆయన ఎక్కడ యుద్ధం చేస్తున్నాడని తెలుసుకోవాలా. ఇప్పుడు ఆ జన్మరాశికి ఎదురుగా ఉన్నాయనే కుజుడు తన ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి శని ఉచ్చస్థానంలో ఉండి కుజుడితో సంఘర్షణ చెప్తున్నారు. జన్మరాశికి 6వ స్థానంలో కుజశనుల సంఘర్షణ. మీ జాతక చక్రంలో చెమ్మని ఉంటుంది, చంద్రుడని. అక్కడి నుంచి లెక్కేసుకొని వస్తే 6వ గడిలో కుజశనుల సంఘర్షణ జరుగుతున్న కారణంగా 432 దోషాలు, అదొక దోషము. కనుక మీరు ఏం చేయాలి అంటే సోమవారం చెప్పేటువంటి కార్యక్రమం వినడానికి ప్రయత్నం చేయండి. చివరిలో చెప్పే 2-3 ముక్కలు కూడా వినడానికి ప్రయత్నించండి. శుభం. ఓకే సిద్ధాంతి గారు, మా ప్రేక్షకుల కోసం ఆజ్ఞాచక్ర విశేషాలు తెలియజేస్తారా? ఓకే. ఆజ్ఞాచక్రం మన లలితా సహస్రనామంలో నిన్నగాక మొన్నటి రోజున ప్రత్యేకంగా మనం కొన్ని నక్షత్రాలతో కూడినటువంటి వారాలు, అలాగే వారాలతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి తిథులు చెప్పాను. ఇక దీని పూర్తి వివరం ఎలా చేయాలి, ఈ వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. అందుచేత రేపు ఆదివారం ఉదయం 7 గంటలకి గార్గేమ్ X2 లైవ్ షో ప్రారంభమవుతుంది కనుక 7:30 నుంచి 8 గంటల వరకు అరగంట పాటు ఆజ్ఞాచక్రానికి సంబంధించిన పూర్తి స్థాయి అంశాన్ని మనం తెలుసుకోవాలి. అయితే దీనికి ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే లలితా సహస్రనామ స్తోత్రంలోని 107వ నెంబర్లో ఉన్నటువంటి 2 లైన్లు, 108వ నెంబర్లో 2 లైన్లు, ఈ 4 లైన్లు. కానీ మనకు అవసరము 107వ నెంబర్లో 2వ లైన్ మాత్రమే. ఆజ్ఞాచక్రాబ్జనలయ దగ్గర నుంచి 108వ సంఖ్యలో ఉన్నటువంటి 2 లైన్లు మాత్రం మనకు అవసరం. కానీ ఏమైనా కంఠస్థం చేయాలన్నా కంఠస్థం ఏమి చేయనవసరం ఉండదు. ఏమైనా నామాలన్నా బట్టి కొట్టాల్సిన అవసరం. మరి అంతకాడికి ఎందుకు ఆ 2 లైన్లు? తెలుసుకోవటానికి మాత్రమే. చాలామంది చదివేవారు ఉంటారు, చాలామంది ధారాళంగా చెబుతుంటారు. సరే, కొంతమందికి పలకటం కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. మరి పలకటం కష్టసాధ్యంగా ఉన్నటువంటి వారు వారు ఏం చేయాలి అంటే వారు గమనించాల్సింది అంటే రేపు చెప్పబోయే పరిహారానికి ముఖ్యంగా మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. కనులు కాసేపు మూసుకున్నారనుకోండి, కనులు మూసుకుంటే చీకటిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.
కాబట్టి దృష్టిని కనులు మూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం మీద దృష్టిని ఉంచండి. కాసేపు ఉంటే ఒక రకమైనటువంటి పెయిన్ కూడా వస్తుంది. అయితే ఆ దృష్టి అలా పెట్టినప్పుడు మనసు రకరకాలుగా ఆలోచనలు ఉంటుంది. కనులు మూసుకొని దృష్టి ఇక్కడ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడు, కేసీఆర్ ఎలా ఉన్నారు, వారి యొక్క ముఖాల మీద ఎలా ఉంది, కేసీఆర్ కోపం వస్తే ఎలా అంటారు, గార్గే సిద్ధాంత లైన్ ఎలా కట్ చేస్తారు అనుకుంటే స్పష్టంగా మీకు కనబడుతుంటాయి కదా. కానీ మనకి ఇప్పుడు స్పష్టంగా అవి కాదు కనపడవలసింది, ఆ తల్లి కనపడాలి. ఆ తల్లి ఎవరంటే 6 శిరస్సులతో ఉన్నటువంటి తల్లి కావాలి. కాబట్టి 6 శిరస్సులతో ఉన్న తల్లి కనుక అది ఎలా ఉన్నాడంటే శుక్లవర్ణ, తెల్లని వర్ణము ఆ తల్లి కూర్చొని ఉంటుంది. ప్రధానంగా ఆ తల్లి కూర్చొని ఉండటమైనటువంటి ఆ రూపాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. కనుక ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ముఖం ఎలా ఉంది అనేది మనకు ఇప్పుడు వద్దు. ఏదో మొత్తం 6 శిరస్సులు ఉన్నాయి, కూర్చొని ఉంది, పద్మాసనం వేసుకుంది, చేతుల్లో రకరకాల ఆయుధాలు ఉండొచ్చు, అవి ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, అవన్నీ మనకు ప్రస్తుతం అప్రస్తుతం. అలా కూర్చొని ఆమె చూస్తూ కూర్చున్నది, మనం ఆమె చూస్తున్నాం. అలా ఆ తల్లి మాత్రమే కనపడాలే తప్ప ఇంకా ఏ ఇతర హీరోలు, హీరోయిన్లు, సిద్ధాంతులు, రాజకీయ నాయకులు, ఇతరమైనటువంటి ఏమీ కనపడకూడదు. ఆ తర్వాత తల్లిలో నుంచి హ క్ష 2 అక్షరాలు కనపడాలి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే రేపు మధ్యాహ్నం, రేపు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు చెప్పేటువంటి పూర్తి స్థాయి పరిహారాన్ని పాటించాలి. ఈ పూర్తి స్థాయి పరిహారం పాటించే సమయంలో లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పిన అనేక అంశాలని, అలాగే ఇటీవల మరొకరు అడిగారు సంతాన సంబంధంగా ఒకరు, లలితా సహస్రనామంలో 5వ నెంబర్ని గురించి కూడా నేను అక్కడ ప్రస్తావన చేస్తాను. అది కూడా వినటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. రేపు ఉదయం మిస్ కాకండి. 7:30 to 8 అంటే మార్నింగ్ 7 నుంచి 7:30 లోపల కాల్స్ వింటుంటారు, కానీ 7:30 to 8 మాత్రం కంపల్సరీగా వినండి. ఓకే సిద్ధాంతి గారు, లాస్ట్ 3 నిమిషాల ముందు ప్రేక్షకుల కోసం మంచి విషయాలు తెలియజేస్తానన్నారు, వాటి గురించి తెలియజేస్తారు. మనం 3 నిమిషాలున్నా 3 ఉందో 4 ఉందో 2 ఉందో మొత్తం మీద చెప్తాను. ఏం చెప్పాలా 3 నిమిషాల్లో అదే చెప్పబోతున్నా. 3 నిమిషాలు చెప్పగలనా? కనుక 11వ తేదీ కార్యక్రమంలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగేటువంటి కార్యక్రమంలో 7:30 నుంచి 8 గంటల వరకు ఏదో చెప్తా, కానీ నేను ఆవేశంగా మాట్లాడతానా, బాధగా మాట్లాడతానా, ఆవేశంగా మాట్లాడతానా, బాధగా మాట్లాడతానా, ఆవేశంతో కూడినటువంటి బాధతో మాట్లాడతానా, బాధతో కూడినటువంటి ఆవేశంతో మాట్లాడతానా? అదేదో సినిమాలో ఉంది అతడులో, దానికి దీనికి తేడా ఏందో అంటాడు ధర్మాలు సుబ్రహ్మణ్యం. కనుక ఆవేశంతో కూడిన బాధ ఏమిటి, బాధతో కూడిన ఆవేశం ఏమిటి, దానికి దీనికి తేడా ఏమిటి, అసలు ఆవేశంగా మాట్లాడే అవసరం ఏమిటి, గార్గే సిద్ధాంతికి ఆవేశం ఎందుకు వచ్చింది, మరి ధర్మావేశంతో మాట్లాడతాడా, లేక ధర్మావేశం కానటువంటి ఆగ్రహమా, ఆయనకి బాధ ఎందుకు, అసలు బాధతో చెప్పాలని ముందుగా మనకెందుకు ముందు రికార్డు వేయటము, ఆ సమయంలో ఎట్లా మాట్లాడతారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది సత్యం. ఆవేశంగానే మాట్లాడతాను, బాధతో మాట్లాడతాను, ధర్మావేశంతోనే మాట్లాడతాను. అందుకోసం ఇప్పటి నుంచి రిహార్సల్స్ వేసుకోవాలి. ఏ విధంగా కోపం తెచ్చుకోవాలి. కోపం కాదు బాధ, బాధ కాదు ఆవేశం, ఆవేశం కాదు ధర్మావేశం. ప్రజల్లో మంచి చైతన్యం తీసుకురావాలి. ఎంతకాలం ఈ బాధలు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి బాధలు ఉండకూడదు. మహా అయితే ఒక రోజుకు 10 మందో 12 మందో చెప్పగలం. అపాయింట్మెంట్స్ కొంతమందికి ఇస్తాను, కొంతమంది ఇవ్వను. నాకు వయసు పెరుగుతూ ఉంటుంది కనుక వయసు పెరిగే కొద్దీ ఓపిక కూడా తగ్గుతుంటుంది. ఓపిక తగ్గే కొద్దీ జాతకాలకు దూరం అయిపోతాం. కనుక మనకు ఓపిక ఉన్నంతలోనే ప్రజలకు మేలు చేయాలి, ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలి. జపాలు, తపాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాదులు ఎన్నెన్నో చేస్తూ కొండలకు పోతుంటాం. మరి ఆ స్వామి అందరికీ అనుగ్రహించడం లేదే, కొంతమందికి ఇస్తున్నారు. తోకస్వామి ఇస్తారని పోతాం, తొండం స్వామి ఇస్తాను, తోకస్వామి విటలు, తొండం స్వామి విటలు, ఇంకెట్లా ఆఖరికి మొండాలే మిగిలిపోతున్నాయి. కనుక ఆవేశం కాదు, బాధ కాదు, ఆవేశంతో కూడా బాధ కాదు, బాధతో కూడా ఆవేశం కాదు. ప్రజలు చైతన్యంతో చేయాలని తపన, జిజ్ఞాస ప్రతి ఒక్కరిని చేయాలి.
అందరికీ ఒక మేలు చేయాలి. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకే, ఆ తర్వాత మనం ఏం చేయలేము. కాంట్ బి ఎనీథింగ్. కనుక 11వ తేదీ ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు ప్రారంభం చేస్తున్నాను కార్యక్రమాన్ని. దీర్ఘకాల పరంపర, శాశ్వత ప్రాతిపదికన చేసేటువంటి పరంపర. రేపు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు చెప్పేది లలితా సహస్రనామంలో ఆజ్ఞాచక్రం గురించి వివరం చెప్పబోతున్నాను. ఆ తర్వాత సోమవారం ఉదయం 7:30 to 8 దీర్ఘకాల శాశ్వత ప్రాతిపదిక. ముందు ఒక ఉపోద్ఘాతం ఆవేశంగా వెళ్ళిపోతుంది, బాధగా వెళ్ళిపోతుంది, సంతోషంగా వెళ్ళిపోతుంది, చైతన్యంగా వెళ్ళిపోతుంది. ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాన్ని మాత్రం మిస్ కావద్దు. సోమవారం నుంచి ప్రతిరోజు గార్గీయం ఎక్స్క్లూజివ్ లైవ్ షోని మాత్రం మిస్ కాకండి. మిస్ అయినారంటే అనేక అంశాలు లైఫ్లో ఎన్నో మిస్ అయినట్టే. కనుక ఇది ఆవేశం అనుకుంటారా, బాధ అనుకుంటారా, జిజ్ఞాస అనుకుంటారా, తపన అనుకుంటారా, పేర్లు ఏమైనా పెట్టుకోండి, అది చెప్పడానికే ఈ 2 నిమిషాలు. ఓకే, కనుక రేపు హాఫ్ అన్ అవర్ చూడండి తప్పకుండా. ఎల్లుండి హాఫ్ అన్ అవర్ మాత్రం కంపల్సరీ చూడండి. మీ బంధుమిత్రాలందరినీ టీవీల దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం. ఓకే గురుగారు, చాలా అమూల్యమైన విషయాలతో పాటు కాలస్ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు సిద్ధాంతి గారు. ఇది వాటి గార్గేయం కార్యక్రమం. నమస్కారం.